Good evening, guys. Good evening, sir. Yeah, Good evening, sir. So last previous Good evening, sir. Yeah, good evening. Last previous classes level doubts anyone? Please confirm. 3 days basic classes clear kada? Everyone doubts anyone? Clear? Yeah. ఓకే మా. సో టుడే చూడండి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు అందరూ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్ గైస్. ఓకే లాస్ట్ 3 days బేసిక్ క్లాసెస్లో డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకే తర్వాత ఫంక్షన్ కీస్ లైక్ ఓచర్ కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసాం. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే డన్. చూడండి ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తారో ఆటోమేటిక్ ఇక్కడ టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఓకే వచ్చిన తర్వాత దీని మీద 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూనే ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోయింది, ఎందుకంటే నాది లైసెన్స్ వర్షన్ కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మీకు మాత్రం ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఓకే ఇలా ఆప్షన్ చూపిస్తుంది. మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయండి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయాలి. ఓకే సో ఇలా నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో F3 ఉంటుంది. F3 క్లిక్ చేసి షర్ట్ కంపెనీ ఇచ్చేసామంటే మనం క్రియేట్ కంపెనీలోకి వచ్చేస్తాం. ఎంటర్. ఓకే మీరు వచ్చేసి ఫస్ట్ టైం చేసినప్పుడు ఓకే ఇలా మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ 4 ఆప్షన్స్లో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మీకు ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ చూపిస్తుంది. అంటే మీరు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో ఆ పాత్ ఇక్కడ కనబడుతుంది. తర్వాత నేను మీకులాగా చాలామందికి క్లాసెస్ చెప్పి ఉంటాను కదా, ఆ కంపెనీస్ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. ఆ కంపెనీస్ అన్నీ ఇక్కడ మీకు షో చేస్తాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ మనకు స్టార్టింగ్లో చూపెడతాయి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనేసి. ఇక్కడ క్రియేట్ కంపెనీ వచ్చేసి మనం కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీ తీసుకోవాలి. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అనేది నో యూజ్. తర్వాత స్పెసిఫై పాత్ అంటే వేరే సిస్టంలో ఉన్న డేటా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని ఆ డేటాని మన సిస్టంలో చూడాలనుకుంటే ఆ డేటాని మన సిస్టంలో కాపీ చేసి ఆ పాత్ ద్వారా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఓకే డైరెక్ట్గా పాత్ కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదు అంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారానే వెళ్ళి మనము చెక్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. మీరు కూడా అంతే, ఈరోజు మీరు కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్ పోస్టింగ్ చేసి సేవ్ చేశారనుకోండి, రేపు మళ్ళీ టాలీ ఓపెన్ చేశారంటే మీకు కూడా నాకులాగా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. అప్పుడు మళ్ళీ మీరు రైట్ సైడ్లో F3కి వెళ్ళి మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ కంపెనీకి వచ్చి క్రియేషన్ చేయాలి. ఓకే ఇప్పుడు ప్రాబ్లంలో మెటీరియల్లో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. నేహా ప్రైవేట్ లిమిటెడ్ క్రియేట్ కంపెనీ. ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు కనిపించవు. కనిపించినప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్లో F12 ఉంటుంది. F12లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అని ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకొని ఎంటర్ కొట్టామంటే ఇక్కడ కొన్ని ఫీచర్స్ ముందు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ అయినాయి. సెక్యూరిటీ ఫీచర్స్, స్టేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ యాడ్ అయ్యి చూడండి. సో ఇవన్నీ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే సో మెటీరియల్లో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే ఇప్పుడు చూడండి నేహా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. ఓకే ఎంటర్ ఇవ్వండి. మెయిలింగ్ నేమ్ సేమ్ తీసుకుంటుంది. రియల్ టైంలో మీ కంపెనీ ఒక్కసారి క్రియేషన్ చేస్తారు కాబట్టి మీ కంపెనీ అడ్రస్ ఏదైతే ఉంటుందో రియల్ టైంలో ఒక్కసారి మీ కంపెనీ అడ్రస్ ఇస్తారు, మళ్ళీ మళ్ళీ ఇవ్వరు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చుకోండి.
ఓకే, సో ఇలా అడ్రస్ ఇచ్చుకోవాలి. మీ స్టేట్ ఏదైతే అది తీసుకోవాలి. మనకి మొత్తం స్టేట్లన్నీ ఇక్కడ కనబడతాయి మన ఇండియాలో ఉండేటి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తీసుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ తీసుకోండి. పిన్ కోడ్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇది కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, సో తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మనకి ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఇయర్ ఇక్కడ ఇచ్చుకుంటుంది. డిఫాల్ట్గా ఉంటుంది ఇది. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్. ఓకే, ఇప్పుడు మీరు కంపెనీ ఆగస్ట్లో స్టార్ట్ చేశారని ఇక్కడ ఆగస్ట్ అని ఇవ్వకూడదు. మీరు జనవరిలో స్టార్ట్ చేసిన కంపెనీ డిసెంబర్లో స్టార్ట్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్గా అది ఉంటుంది. సెక్యూరిటీ ఆప్షన్స్ మనం మధ్యలో డిస్కస్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ అన్ని నో నీడ్. ఎంటర్ ఇచ్చేయండి. లాస్ట్లో యాక్సెప్ట్ ఆర్ నో వస్తుంది. ఎస్ అంటే ఎంటర్ ఇవ్వండి అంతే. ఎంటర్ ఇస్తానే ఇక్కడ F11 ఫీచర్స్ వస్తాయి. దీన్ని F11 ఫీచర్ అంటాం. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు కనబడుతున్నాయి. బ్యాక్ స్పేస్ ఇచ్చారంటే సో మోర్ ఫీచర్స్, దీన్ని ఎస్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే సో ఆల్ ఫీచర్స్, మళ్ళీ ఎస్ చేయాలి. ఎస్ ఇస్తే అన్ని ఫీచర్స్ బయట కనబడతాయి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టేయండి. నో నీడ్. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ నో. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ అనమాట. ఎస్. ఈ విధంగా ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, కరెంట్ పీరియడ్ తర్వాత కంపెనీ పేరు వచ్చిందనమాట. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయన్నమాట. అవి మనం ఆల్టర్లోకి వెళ్ళామంటే గ్రూప్లోకి వెళ్తే 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. లెడ్జెస్లోకి వెళ్తే మనకు 2 లెడ్జెస్ ఉంటాయి. తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళామంటే సో మనకి సో ఇన్యాక్టివ్లోకి వెళ్తే 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కొత్తగా లెడ్జెస్ని క్రియేషన్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్ లెడ్జెస్లోకి వెళ్ళాలి. లెడ్జెస్లోకి వెళ్తే మనకి ఈ విధంగా లెడ్జెస్ అనేది షో చేస్తుంది. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి మనకు చెప్పండి. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి? క్యాష్ కాకుండా రిమైనింగ్ లెడ్జెస్ ఎన్ని ఉన్నాయో చెప్పండి ఎవరైనా. 9 ఉంటాయి సార్. 9 ఏమేమి చెప్పండి. క్యాపిటల్, పర్చేస్, సేల్స్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 8 అండ్ ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఎవరైతే ఎన్ని ఉన్నాయని కరెక్ట్గా చెప్తారో నిజంగా వాళ్ళు సబ్జెక్ట్ వచ్చిందని అర్థం. 1 2 3 4 క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి, క్యాష్ కాకుండా ఎన్ని ఉన్నాయి? క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి, క్యాష్ కాకుండా ఎన్ని ఉన్నాయి? ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్గా వినింటారో వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. చెప్పండి. క్యాష్ తో 12 ఉన్నాయి సార్. నార్మల్ గా 11 ఉన్నాయి సార్. క్యాష్తో 12 ఉన్నాయా? ఎస్ సార్. చూడండి, బాగా చెప్పండి. క్యాష్తో 11 సార్. క్యాష్తో 11 ఉన్నాయి. వెరీ గుడ్. క్యాష్ కాకుండా 10 సార్. క్యాష్తో 11 అనే వాళ్ళు కరెక్ట్. ఓకే, క్యాష్ కాకుండా
10 సార్ 10. సూపర్. ఏమేమి చెప్పావు ఒకసారి? క్యాపిటల్ సార్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఓకే సేల్స్, ఓకే కళ్యాణ్ మర్చెంట్ సార్, గుడ్. తర్వాత బ్యాంక్ సార్, ఎస్బీఐ, వెరీ రెంట్, పేజెస్, డిస్కౌంట్ రిసీవ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. సూపర్ సూపర్, కరెక్ట్గా చెప్పావు. ఓకే, క్యాష్తో 11 ఉన్నాయి. సో ఫస్ట్ క్యాపిటల్ చూడండి, రైట్ సైడ్లో 28 గ్రూప్స్ వచ్చాయి. క్యాపిటల్కి ఏ గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటలే తీసుకోవాలి. జస్ట్ టైప్ చేయండి సిఏ, రైట్ ఎంటర్ ఇవ్వండి, సేవ్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్. పర్చేజ్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజ్, PUR, ఎంటర్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో సన్రీ క్రియేటర్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ వస్తే మళ్ళీ చేయకూడదు. నెక్స్ట్ ఏముంది? సో క్యాష్ కార్తిక్, నో నీడ్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్, సేల్స్కి సేల్స్ అకౌంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్కి కళ్యాణ్ సన్రీ డెబిటర్. రియల్ టైంలో అడ్రస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, ఓన్లీ SBI బ్యాంక్ అకౌంట్స్. ఓకే, అకౌంట్ నెంబర్ రియల్ టైంలో అవన్నీ ఇచ్చుకోవాలి. తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వేజెస్, ఏం తీసుకోవాలి? వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఏం తీసుకోవాలి? ఇన్కమ్, డైరెక్ట్ చార్జెస్, ఇన్కమ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, ఈ విధంగా అన్ని తీసుకోవాలి. ఓకే, పొరపాటు నాకు కంప్యూటర్ అని ఇచ్చాను, అండర్లైన్ తీసుకోవాలి కంప్యూటర్కి. ఫిక్స్డ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇన్కమ్ ఇచ్చి సేవ్ చేశారు, మిస్ మ్యాచ్. ఇప్పుడు మనం చేసింది చూడాలన్నా, తప్పు చేసింటే రెక్టిఫికేషన్ చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆల్టర్, ఎస్కేప్ ఇవ్వండి, గేట్ వే ఆఫ్ టాలీ. ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి మనం చేసింది అన్ని చూడాలంటే లెడ్జర్లోకి వెళ్తాం. ఓకే, మనం ఏదైతే తప్పు చేసామో దాన్ని ఓపెన్ చేసి దాన్ని మార్చాలి. ఫిక్స్డ్ అసెట్ మనం చేసిండని చూడాలంటే ఆల్టర్లో ఉంటాయి. సో తర్వాత మనం మిస్ మ్యాచ్ చేసింది కూడా ఆల్టర్ చేయాలంటే ఇక్కడ ఆల్టర్లో చూసుకోవచ్చు. ఇలా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఓకే, ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్ అమౌంట్ పోస్టింగ్ చేయాలి.
దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. అకౌంట్ అని ఇక్కడ పైన ఉందంటే దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు దీన్ని డబుల్ ఎంట్రీ మోడ్గా మార్చాలి. రైట్ సైడ్లో చేంజ్ మోడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డబుల్ ఎంట్రీ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే బై అని వస్తుంది, మనకు రావాల్సింది డెబిట్ క్రెడిట్ రావాలా. అప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్లో F12 ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ యూస్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ టు బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ, దీన్ని ఎస్ ఇవ్వండి. వై ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఎస్ అయిపోతుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. చూడండి మారిపోయింది. ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయినప్పుడు ఫస్ట్ టైం మాత్రమే, ఒక్కసారి మాత్రమే ఇది మార్చుకుంటాం, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. యా, సో ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ అన్నాం. క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమా ఎక్స్పెన్సా? క్యాపిటల్ ఇన్కమ్. మనకు రైట్ సైడ్లో ఫంక్షన్ కీస్ అన్నీ ఉంటాయి. కాంట్రా, పేమెంట్, జర్నల్, రిసిప్ట్, సేల్స్, పర్చేజెస్, ఇవన్నీ రైట్ సైడే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏ కీ తీసుకోవాలి? F6 రిసిప్ట్ తీసుకోవాలి. సో F6 తీసుకుంటే ఇక్కడ రిసిప్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ 3 బేసిక్ లెసన్స్ మీరు ఏవైతే వినింటారో అవి ఇక్కడ ఉపయోగపడతాయి. ఇక్కడ క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏమీ లేదు. దీంట్లో క్యాపిటల్ ఏమవుతుంది, తర్వాత క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ డెబిట్ అవుతుంది, క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. సో క్యాపిటల్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది, క్రెడిట్ ఉందా, డెబిట్ ఉందా? క్రెడిట్ ఉంది. ఇక్కడ ఏం తీసుకోవాలా, క్యాపిటలా క్యాషా? క్యాపిటల్. సో రైట్ సైడ్ లో మీరు చేసిన లెడ్జెస్ అన్ని రైట్ సైడ్ లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. క్యాపిటల్ తీసుకోండి. అమౌంట్ ఎంత? 3 lakhs. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. 2 డెబిట్లు అవ్వు, 2 క్రెడిట్లు అవ్వు. ఓకే, చూడండి. ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ సేవ్. అక్కడికి ఫస్ట్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1 lakh. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి? F9. సో F9 తీసుకోవాలి. సో పర్చేజ్కు సేల్కు మాత్రమే చేంజ్ మోడ్లోకి వెళ్ళి మార్చాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. చూడండి, పర్టికులర్స్, రేటు, అమౌంట్ వచ్చింది. ఇలా రాకూడదు, CRDR రావాలి సర్వీస్లో. అప్పుడు ఏం చేయాలంటే పర్చేజ్కు సేల్కు మాత్రమే, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. మళ్ళీ చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్ తీసుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి? డెబిట్ పర్చేజ్ సార్, సెంట్రికేటర్ క్రెడిట్ సార్. కార్తిక్ వచ్చి క్రెడిట్ సార్. కార్తిక్ క్రెడిట్. ఓకే, సో ఇక్కడ పర్టికులర్స్ కింద CR ఉందా, DR ఉందా? CR ఉంది సార్. CR ఉందంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, పర్చేజా కార్తిక్ సార్. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? 1 lakh. పర్చేజ్ ఏం తీసుకోవాలి, డెబిట్ ఏం తీసుకోవాలి, పర్చేజ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అడిగి 2 ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పైన 1 lakh పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత డబ్బులు ఇస్తున్నాం, మన బిజినెస్ 50,000 ఇస్తుంది. 50,000 ఇస్తుందంటే ఇక్కడ ఏకి తీసుకోవాలి? F5 సార్. సో F5 తీసుకోవాలి పేమెంట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది సార్, క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్, కార్తిక్ డెబిట్. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ పర్టికులర్స్ కింద CR ఉందా, DR ఉందా? ఓకే, ఏముంది ఇక్కడ? DR CR? DR. ఏం తీసుకోవాలి, క్యాషా కార్తికా? కార్తిక్. చూడండి, కరెంట్ బ్యాలెన్స్ కార్తిక్ ఎంత ఇవ్వాలి, మన బిజినెస్ 1 lakh ఇవ్వాలి, కానీ ఇక్కడ ఎంత ఇస్తుంది? 50,000 ఇస్తుంది. 50,000 ఇస్తుందంటే ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,000 మాత్రమే. ఓకే, ఇక్కడ CR దగ్గర ఏం తీసుకోవాలి,
క్యాష్ తీసుకోవాలి. క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో, ఎంటర్. నారేషన్ కాడ ఏమి ఇవ్వాలి సార్? రాసుకోవచ్చు మీ ఇష్టం మేడం, మీకు ఏ మ్యాటర్ రాసుకోవాలంటే ఆ మ్యాటర్ రాసుకోవచ్చు. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F8 సార్. F8 సార్. F8. సో F8 తీసుకొని దీన్ని కూడా చేంజ్ మోడ్లోకి వెళ్ళి క్యాష్ వోచర్లోకి వెళ్ళి మార్చాలి. యా. సో దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? సేల్స్ టు కళ్యాణ్ అంటే సేల్స్ వచ్చి డెబిట్ సార్. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది సార్. కళ్యాణ్ అనేది డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా? ఏముంది ఇక్కడ? సిఆర్ ఉంది సార్. సిఆర్ ఉందా డిఆర్? డిఆర్ ఉంది సార్. డిఆరా? డిఆర్ అంటే ఏం తీసుకోవాలి? సేల్స్ సార్. సేల్స్ తీసుకోవాలా? సేల్స్ సార్. కళ్యాణ్ అంటే డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? సార్ అక్కడ డిఆర్ ఉందా సిఆర్ ఉందా నాకు కనబడట్లేదు సార్. సేల్ టు కళ్యాణ్ సార్ కళ్యాణ్ వస్తుంది సార్. అక్కడ సేల్స్ కింద సిఆర్ అవుతుంది సార్. కళ్యాణ్ డెబిట్ వస్తుంది. అమౌంట్ ఎంత? 1,50,000. సో క్రెడిట్ సేల్స్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. F6 సార్. F6. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? క్యాష్ డెబిట్ వస్తుంది సార్. కళ్యాణ్ ఏమో క్రెడిట్ అవుతుంది సార్. క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. 1,50,000 మనం సేల్ చేసాం. ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 1,20,000 ఇస్తున్నారు. సో నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4 కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ తీసుకోవాలి. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ క్యాష్ సార్. డెబిట్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ సార్. ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ రెంట్ ఏకి తీసుకోవాలి. పేమెంట్ వచ్చింది F5 సార్. F5 సార్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్ అవుతుంది డెబిట్ సార్. రెంట్ సార్. క్యాష్ ఏమో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్. వెరీ గుడ్. నెక్స్ట్ వేజెస్ పేమెంట్ వచ్చేసి సార్ F5. F5. 20,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. F6 సార్. డెబిట్ ఏది క్రెడిట్ ఏది? దానిలో డెబిట్ వచ్చేసి క్యాష్ సార్. క్రెడిట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. వెరీ గుడ్. సో అవి ఎలాగున్నా అంటే అప్ అండ్ డౌన్స్లో ఎలాగున్నా, ఏది పైన డెబిట్ ఉన్నా ఏది క్రెడిట్ ఉన్నా, నీ మైండ్లో డెబిట్ ఇది అవుతుంది, దీని మైండ్లో ఇది క్రెడిట్ అవుతుందని నీ మైండ్లో కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ వాడు డెబిట్ పైన ఇచ్చినా కింద ఇచ్చినా ఎలాగిచ్చినా నువ్వు కరెక్ట్గా ఎంట్రీ పాస్ చేస్తావు. వాడు జంబ్లింగ్ ఇచ్చినా కూడా నువ్వు కరెక్ట్గా ఇస్తావు. నీ మైండ్లోనే కరెక్ట్గా ఎంట్రీ లేకపోతే మిస్ మ్యాచ్ అవుతాయి, అమౌంట్స్ రాంగ్ వస్తాయి. అది సంగతి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. ఎప్పుడైతే నీ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటావో డెబిట్ ఇది అవుతుంది క్రెడిట్ ఇది అవుతుందని, అప్పుడు అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇలా ఎంట్రీస్ అన్నీ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత మనం చేసిండని చూసుకోవాలంటే ఎస్కేప్. అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఏవైనా అమౌంట్లు మిస్ మ్యాచ్ చేశారంటే ఓపెన్ చేసుకొని అమౌంట్లు మార్చుకొని సేవ్ చేయొచ్చు. అది ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్కి రండి. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి. సో మనకి డెబిట్ సైడ్ మీరు చూసుకుంటే టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ? 1,00,000, 1,20,000,
1,70,000 ఉంది డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది మనకి 1,95,000 ఉంది. 1,95,000లో 1,70,000 పోతే నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చింది. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే ఒకే చోట అన్ని రిపోర్ట్స్ కనబడతాయి. సేల్స్, పర్చేజ్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే అకౌంట్ బుక్స్లోకి వెళ్తే సేల్స్ రిజిస్టర్ కింద మ్యాప్ కూడా చూపిస్తుంది. పర్చేజ్ రిజిస్టర్ కింద మ్యాప్ కూడా చూపిస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్, రిసిప్ట్లో 4 రిజిస్టర్స్, పేమెంట్ రిజిస్టర్స్, అంట్రా రిజిస్టర్, ఓకే, ఇవన్నీ షో చేస్తుంది. ఇలాగా రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ప్రాబ్లంతో సహా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు అన్నీ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్లో పైన కంపెనీలోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్తారు. నెక్స్ట్ సెకండ్ కంపెనీ ఏముంది? కళ్యాణ్ ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో దీంట్లో కూడా చూడండి, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ఆల్టర్లోకి వెళ్తే 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. తర్వాత లెడ్జెస్లోకి వెళ్తే 2 లెడ్జెస్ ఉంటాయి. వోచర్ టైప్ కీస్ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? క్రియేట్లోకి వెళ్తారు, లెడ్జెస్లోకి వెళ్తారు. మళ్ళీ ఈ యొక్క కంపెనీలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేస్తారు కొత్తగా. మళ్ళీ వచ్చి అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఓకే, సో ఇది ఓకే. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి, ఎవరు వరుసగా చెప్పుకుంటారండి చూద్దాం. సెకండ్ కంపెనీలో లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి, చెప్పండి ఎవరైనా. క్యాపిటల్ ఉంది సార్, పర్చేస్ ఉంది సార్, విజయ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది సార్, సేల్స్ ఉంది, అంటే పల్లవి ఉంది, డ్రాయింగ్స్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది సార్, ఇన్వెస్ట్మెంట్ ఉంది, అది ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేస్ ఉంది, అండ్ అక్కడ ఫైర్ ఉన్నది, ఫైర్ ట్రేడర్స్, ఫ్యాక్టరీ రెంట్స్ ఉంది సార్, పర్చేస్ రిటర్న్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ పర్చేస్ ఉంది, రెంట్ రిసీవ్డ్ ఉంది, సేల్స్ రేట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, అండ్ లోన్ ట్రేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్ అదొకటి ఉంది సార్, అండ్ ఎక్స్పెన్స్ ఉంది, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, డిపాజిట్, డిప్రిసియేషన్, డెబిట్స్, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. లెడ్జెస్ అన్ని చేసి మీరు అమౌంట్ పోస్ట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెటీరియల్లోనే నేను ఇచ్చి ఉంటాను. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి మీకు డౌట్స్ ఉంటే మాత్రం వెళ్ళి ఇక్కడ చూసుకోండి, అన్నీ చూసుకోవద్దు, ఓన్గా చేయాలి మీరు. ఓన్గా చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి స్టార్టింగ్లో ఇచ్చి ఉంటాను, పేజీ నెంబర్ 36, 35. మీకు డౌట్ ఉంటే మాత్రం వెళ్ళి చూసుకోండి, మాత్రం అన్నీ మాత్రం చూసి చేయొద్దు, ఓకేనా? సో ఈ విధంగా మనము ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్ కదా, అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేస్తాం కదా సార్. అవునండి, హలో చెప్పండి. అవి కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఆ కంపెనీ డిలీట్ చేయాలంటే సార్? చెప్తానండి, మనం ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం, ఏబిసి నేర్చుకుంటున్నాం. ఓకే సార్. ఓకే, అన్నీ కవర్ అవుతాయి. సార్, కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇందాక కంపెనీ క్రియేట్ చేశారు, అది మామూలుగా ఉన్నది, మళ్ళీ కంపెనీ క్రియేట్ చేసేటప్పటికి మళ్ళీ కింద ఇంకో కంపెనీ వచ్చేసింది సార్. అలాగా రెండు ఒకేసారి వచ్చేస్తాయా సార్? మనం ఏ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీలోకి వెళ్ళొచ్చు.
ఏది క్లిక్ చేస్తే అది పైన యాక్టివేట్లో ఉంటుంది. ఇప్పుడు పైన ఇలా- కళ్యాణ్ ఉంది, అవును ఇప్పుడు సార్. నేహా సెలెక్ట్ చేసావంటే పైన నేహా ఉంటుంది. పైన నేహా ఉందంటే నేహా కంపెనీ యాక్టివ్లో ఉందని అర్థం. ఇప్పుడు కళ్యాణ్ సెలెక్ట్ చేసావు, కళ్యాణ్ పైన ఉంటే కళ్యాణ్ యాక్టివ్లో ఉందని అర్థం, రిమైనింగ్ ఆఫ్లో ఉన్నట్టు అర్థం. అంటే లిడ్జర్స్ సేమ్ యథావిధిగా వస్తే తీసేసుకుంటుందా సార్ అలాగా? ఏదానికి అదైనా సపరేట్గా ఉంటుంది. ఓకే సార్. దాంట్లో ఉన్నట్టు దీంట్లోకి రావు, దీంట్లో ఉన్నట్టు దాంట్లోకి రావు. ఓకే సార్. అది థ్యాంక్ యూ సార్. ఓకే, క్లియర్ అమ్మా? అది చేసేయండి, ఓకేనా? ఓకే సార్. యా, డన్ గైస్. వీడియోస్ ఏ రోజు ఆ రోజు వీడియో డౌన్లోడ్ చేసుకోండి, లేట్ చేసుకోవద్దు. వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ చేసుకోండి. ల్యాప్టాప్లో అవుతాయి, డెస్క్టాప్లో అవుతాయి, మొబైల్లో అవ్వవు, ఎందుకంటే జీబీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది